అందరికీ నమస్కారం. నా పేరు బి సిద్ధి దివ్యజ్యోతి అప్పారావు. నేను ఇక్కడ రవం ప్రాంతానికి చెందిన అమ్మాయిని అనమాట. నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ బాగన్నత అనే ప్రాంతానికి వస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ వారి ఊరు ఇక్కడే. అంటే ఇక్కడ సెక్షన్స్ గా డివైడ్ చేసి ఉంటారు. సో దాంట్లో 24 మైళ్ళకి చెందిన అమ్మాయి అనమాట. ఇది 17 మైల్లో ఈ గుడి ఉంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ గుడి బాగు చేసి ఇంకా ఘనంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నారనమాట. ఆ బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి సంవత్సరం కూడా మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ వస్తున్న కల్చరల్ కాంపిటీషన్స్, తెలుగు సాంస్కృతిక పోటీలు జరుగుతూ వస్తుంది. 2013 నుంచి నేను ఇక్కడ పోటీదారిగా వచ్చాను. ఆ తర్వాత వచ్చేసి పోటీదారి తర్వాత అక్కడ శాఖల వారిగా మేము ఉంటాం కాబట్టి శాఖ తరపు నుంచి పోటీదారిగా, శాఖ తరపు నుంచి నిర్వాహక బృందంగా, అలాగే ఇప్పుడు జరిగే కార్యక్రమంలో సంఘం తరపు నుంచి ఆర్గనైజింగ్ కమిటీ ఉంటారు కదా ఎవరైతే, అలా నిర్వాహక బృందంగా జరిగింది. కాబట్టి పొద్దున్నే చూసారంటే మనకి తెలుగు సాంస్కృతిక పోటీలు అంటే ఇక్కడ 4 పోటీలు జరిపారనమాట. భక్తి పాటలు, తర్వాత కథలు చెప్పడం, తర్వాత దాటు భజన, అదేలాగే ఇంకో బృందం కూడా చిరుతలాట వేస్తారు. కాబట్టి 4 పోటీలు కూడా చక్కగా పొద్దున దాదాపు 8:30 నుంచి ప్రారంభమయ్యి ఇందాక మధ్యాహ్నం 1 గంట వరకు జరిగి ఆ కార్యక్రమంలో గెలిచిన వాళ్ళందరూ బహుమతులు అందించడం జరిగింది. ఆ పోటీల్లో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా నిర్వాహక బృందంలో ఉండడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి రావడం వచ్చేసి కొంచెం అంటే దూరం నుంచి రావాలి. ఇక్కడ ప్రాంతం వచ్చి దాదాపు నాకైతే ఒక 2 గంటల సేపు ప్రయాణం ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం పాల్గొనడం, నిర్వహించడం అంతానే సంతోషం అయిపోయింది. కానీ అంతకన్నా ఇంకా సంతోషం ఏముంటుందంటే తర్వాత 3-4 తర్వాత ఇక్కడ మన శ్రీవారి కళ్యాణం జరిపిస్తారు. జోహర్ రాష్ట్రం అంటే ఇక్కడ నుంచి బాగా దూరం, అంటే జోహర్ అని చెప్పచ్చు. అటువైపు దక్షిణాన, ఉత్తరాన నుంచి అంటే గడ్డ పర్లీస్, అక్కడి నుంచి కూడా బస్సుగా వచ్చి కలుసుకుంటారు. అలాగే ఈసారి కూడా చాలా మంది వచ్చి కలుసుకున్నారు. కాబట్టి మొత్తం అంతా కూడా మన ఆధ్యాత్మిక పండుగ చెప్పొచ్చు. ఇక్కడ మలేషియాలో ప్రతి సంవత్సరం కూడా ఈ పూట ఇలా బ్రహ్మోత్సవాలు జరుగుతుందంటే అందరికి బాగా తెలుసు. వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా అందరు తప్పకుండా వచ్చి కలుసుకుంటారు. నేను ప్రతిసారి వస్తున్నాను, ఇంకా ఎప్పటికి కూడా వస్తాము. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా వస్తాం. అలాగే ఇక్కడ మాకు స్వామి వారిని చూడటం, ఇలా పోటీలు చూడటం కన్నా మా వాళ్ళు ఉంటారు కదా ఎక్కడెక్కడ నుంచి అందరు ఇక్కడ వస్తారు. వాళ్ళందరూ చూడటమే చాలా సంతోషం అయిపోతాము. భారతదేశం నుంచి కళాకారులు వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇంకా అంగరంగ వైభవంగా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర దీవెనలో మాకు తప్పకుండా కోరుకుంటూ ధన్యవాదాలు.